హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టేస్టీ క్రిస్పీ స్వీట్ కార్న్ వడలు ఎలా తయారు చేయాలో చూసేద్దాము. నేను ఇక్కడ ఒలిచిన స్వీట్ కార్న్స్ 2 తీసుకుంటున్నానండి. ఇప్పుడు మనం ఒలిచిన స్వీట్ కార్న్ని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకొని కచ్చా పచ్చాగానే గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువసేపు గ్రైండ్ చేస్తే పేస్ట్గా అవ్వుద్ది. ఇందులోనే అల్లం తురుము కొంచెం, ఒక 5 నుండి 6 వరకు మిర్చీస్, తగినంత జీలకర్ర, తగినంత పసుపు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే మనం 3 స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి, 3 స్పూన్స్ బియ్యపిండి వేసుకోవాలి. మనం బియ్యపిండి ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు క్రిస్పీనెస్ కోసం. మరియు కొత్తిమీరకు తగినంత, చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కొంచెం, కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిగడ్డ, కచ్చా పచ్చగా దంచిన 3-4 ఎల్లుల్లిపాయలు, కొంచెం ఉప్పు, కొంచెం తినే సోడా మరియు కొంచెం కారం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం మెత్తగా అయింది అని అనిపిస్తే మనం కొంచెం బియ్యపిండి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఇంకో ముఖ్యమైన టిప్ ఏంటంటే ఖచ్చితంగా స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. అదే ఫ్లేమ్ అనేది హై ఉందనుకోండి, మనకి అస్సలు అర్థం అవ్వదు. వడ అనేది బ్లాకిష్ అవుద్ది అండ్ అసలు గోలదు కూడా లోపల. ఇంతే అండి, ఎంత సింపుల్గా టేస్టీ క్రిస్పీ స్వీట్ కార్న్ వడలు అయ్యాయి చూడండి. పిల్లలకి బాగా ఇష్టమయ్యే స్నాక్ ఐటెం. తప్పకుండా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఎలా వచ్చినాయో. బాయ్.